విశాఖ భీమిలి నియోజకవర్గంలో జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన క్యాడర్ మధురవాడ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల ఆయన భార్య కళ్యాణిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ట్విట్టర్ యూజర్ పప్పు @DR శివుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కార్యకర్తలు పోలీసులను కోరారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే ఇప్పుడు మా ఆఫీస్లో పెట్టి కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ ఏదైతే ఈరోజు మన భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల గారు అలాగే వాళ్ళ భార్య మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేయలేనిది చేసినట్టు గత బిఫోర్ 2 సంవత్సరాల కింద ఏదైతే విశాఖపట్నం జిల్లాలో ఒక మహిళ పోలీసులపై తాగి అలాగే గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదే వీడియోను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ వేదికగా ఒక వ్యక్తి పప్పు అనే వ్యక్తి ఆ 2 సంవత్సరాల కింద జరిగిన వీడియోని ఈరోజు అందులో పోస్ట్ చేసి భీమిలి నియోజకవర్గ సందీప్ పంచకర్ల భార్య పోలీసులపై వీరంగం సృష్టించి అలాగే పోలీసులను దూషించిన విధంగా ఆ వీడియో పెట్టి సోషల్ మీడియా అందరికీ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఇదే విషయాన్ని మన నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ గారికి జనసేన పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఏదైతే ప్రజల తరఫున ఎప్పుడు పోరాటం చేస్తూ ప్రజల మధ్య ఉండే సందీప్ పంచకర్ల లాంటి నాయకులకి ఈ విధమైన అవమానాలు జరుగుతున్నప్పుడు రానున్న రోజుల్లో వీరమహిళలు కానీ అలాగే మిగతా నాయకులు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి ప్రజాసేవ చేయడానికి కానీ అలాగే ఇతర కార్యక్రమాలు చేయడానికి కూడా భయపడే పరిస్థితి జరిగింది. ఈరోజు భీమిలి నియోజకవర్గం డాక్టర్ సందీప్ పంచకర్ల గారి వాళ్ళ ఇంటిలో మహిళల పైన కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా ఒక పప్పు అనే వ్యక్తి సోషల్ మీడియాలో అలచడి చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము భీమిలి పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఉదయాన ఇలాంటివి చేయకూడదు అనే విధంగా మహిళలు కించపరచకూడదు అనే విధంగా ఒక మహిళగా మేము మా జన సైనికులు అందరం కలిపి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఏసీపీ గారికి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చేసే వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే దీనిపైన ఈరోజు ఒక ఇంట్లో ఉన్న మహిళ మీద ఇన్ని తీసుకొచ్చినప్పుడు బయట తిరిగే మహిళల మీద ఇంకెన్నో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక మహిళగా మేము అడుగుతున్నది ఎవరైతే ఈ పప్పు అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ఆయనతో పాటు ఈ సోషల్ మీడియా ద్వారాగా ఎవరైతే ఇలాంటివి చేస్తూ ఉన్నారో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ వాటిని కూడా ఖండించాలి అనేది మేము కోరుకుంటున్నాం. అలాగే సందీప్ గారి ఎదుగుదల చూడలేని వ్యక్తులు ఇలాంటివన్నీ చేస్తున్నారు. రాజకీయ పరంగా ఆయన ఎదుర్కోలేని